త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. గురుచరిత్ర. సిరోల అనే ఊరిలో గంగాధరుడు, శాంతాదేవి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు భక్తి తత్పరులు, సదా సత్పురుషుల సేవలో నిరతులయ్యేవారు. శాంతాదేవి మహాపతివ్రత. అయినా వారి దురదృష్టవశాన పుట్టిన సంతానమంతా నిలవకుండా చనిపోయేవారు. ఒక జ్యోతిష్యుని ప్రశ్నించగా ఆయన ఆవిడతో, తల్లి, నువ్వు పూర్వజన్మలో మహాపాపం చేశావు. ఒక బ్రాహ్మణుని దగ్గర 100 రూపాయలు అప్పుగా తీసుకొని ఎన్నాళ్ళైనా తిరిగి ఇవ్వలేదు. అతడు అడిగి అడిగి మనస్తాపంతో మరణించి భూతమయ్యి నిన్ను పీడిస్తున్నాడు. నీకు పుట్టిన బిడ్డలను భక్షిస్తున్నాడు. నీవు వాడి ఆత్మకు శాంతి కలిగించే విధంగా 100 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసి 100 రూపాయలు దానంగా ఇస్తే ఇకపై వాడి బెడద ఉండదని చెప్పాడు. అయ్యా, నేను అంత ధనం ఇచ్చుకోలేను. అంతమందికి సంతర్పణ కూడా చెయ్యలేను. నాకు మరో సులభ మార్గం తెలియచేయండి ప్రార్థించింది శాంత. అమ్మ, నీ పరిస్థితి చూస్తే జాలి వేస్తోంది. ఒక్క శ్రీగురుడే నిన్ను రక్షించగలరు. భిక్ష పెట్టి నీ శక్తి కొలది దానమిస్తే చాలు. శ్రీగురుడే నిన్ను బ్రాహ్మణ రుణము నుండి విముక్తురాలను చేస్తారు. కనుక నీవు ఆయన వద్దకు వెళ్ళి పూజించుకో అని సలహా ఇచ్చాడు. శ్రీ దత్తాయ నమః.